శుభోదయం పిల్లలు. శుభోదయం నాన్నగారు. ఈరోజు మహాభారతంలో వ్యవహార దర్శినిలో ఇంకో శ్లోకం చెప్పుకుందామా? చెప్పుకుందాం నాన్నగారు. మనం నిన్న ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా, పుణ్యం రావడానికి షార్ట్ కట్ మెథడ్స్. దాంట్లో ఇంకా పుణ్యం రావాలి అంటే ఇంకా షార్ట్ కట్ గా ఎలా వస్తుందో ఈ శ్లోకంలో చెప్తాం. చెప్పండి. మాతరం పితరం చైవ శుశ్రూషంతి చ ఏ నరాః భ్రాతॄణామపి సస్నేహః తే నరాః స్వర్గగామినః. తే నరాః, ఈ పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, అంటే పుణ్యప్రదులు అవుతారు, వాళ్ళకి పుణ్యం వస్తుంది. ఏంటి, ప్రతినిత్యము మనం ఉంటాం, మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటారు కదా, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. వీళ్లతో ఎలా ఉండాలి అంటే మాతరం పితరం చైవ శుశ్రూషంతి. శుశ్రూష అంటే ఏంటి? చెప్పిన మాట వినడం. అమ్మ నాన్న చెప్పిన మాట విని, వాళ్ళు అమ్మ నాన్న మాట ఎందుకు వినాలి? అమ్మ కానీ నాన్న కానీ మనకి ఏది మంచిదైతే చెప్తారు, మనకి ఏది మంచిది అవుతుందో అది చెప్తారు. మంచివైన పనులన్నీ మనకు నచ్చుతాయా? కొన్నిసార్లు నచ్చచ్చు, కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. నచ్చినా నచ్చకపోయినా అమ్మా నాన్న చెప్పారంటే మనం వినాలి అని పెట్టుకుంటే శుశ్రూషంతి. అంటే శుశ్రూష అంటే ఏం చెప్పాను? వినడం, చెప్పిన మాట. శ్రోతుమిచ్చ శుశ్రూష. చెప్పండి. శ్రోతుమిచ్చ శుశ్రూష అంటే వినాలి అనేటటువంటి కోరికని శుశ్రూష అంటారు. గురు శుశ్రూషయా విద్య అని ఉంటుంది. అంటే గురువు గారు ఏం చెప్తే అది వినడంతో విద్య నేర్చుకోవాలి అని. ఇలా తల్లి తండ్రి చెప్పిన మాట విని అమ్మా నాన్న ఏం చెప్తే అది వింటూ ఉంటే, వింటే చాలట పుణ్యం వచ్చేస్తుంది. ఒక పూజ చేస్తే, ఒక హోమాలు చేస్తే, దేవతా దర్శనాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, అమ్మా నాన్న చెప్పిన మాట వింటే పుణ్యం వస్తుంది. ఏంటి వినడం? అమ్మ చెప్తుంది రోజు మీరు స్కూల్కి పెందరాళే వెళ్ళండి, లేట్ చేయకండి. అమ్మ మనకు చెప్పింది, మనం పెందరాళే వెళ్ళాలి, లేట్ చేయకూడదు, లేజీగా ఉండకూడదు అని అనుకుని లేట్గా కాకుండా ఎర్లీగా స్కూల్కి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు స్కూల్కి వెళ్ళడం అనేటటువంటి పనితో పాటుగా బోనస్ ఇంకేం వస్తుంది? పుణ్యం అది వస్తుంది. ఇంకోటి భ్రాతॄణామపి సస్నేహః. స్నేహ అంటే ఫ్రెండ్షిప్. ఎవరితో ఫ్రెండ్షిప్? ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండాలి? నీతో పాటు ఎవరైతే పుట్టారో వాళ్ళని ఏకోదరులు అంటారు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పుట్టావు, నీ తర్వాత ఎవరు పుట్టారు? వీళ్ళిద్దరూ పుట్టారు. ఇప్పుడు నీ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండాలి? వీళ్ళిద్దరూ నీకు ఫస్ట్ ఫ్రెండ్. మీ ఇద్దరికి ఎవరు ఫస్ట్ ఫ్రెండ్? అక్క ఫస్ట్ ఫ్రెండ్. ఇలా మనతో పాటు పుట్టిన వాళ్ళు, తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, అంటే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, వాళ్ళతో స్నేహంగా ఉండాలట. కొట్టుకోవడాలు, వాళ్ళతో పాటు గొడవ పడుతూ ఉండాలి చేయకూడదుట. మనం ఏదైనా నీకు ఎవరైనా చాక్లెట్ ఇచ్చారనుకో, ఏం చేయాలి? అక్కకి తనకి కూడా ఇచ్చి ముగ్గురు తీసుకోవాలి. ఇలా మనకి ఏమొచ్చినా షేర్ చేయాలి. ఈ విధానంగా ఎవరైతే స్నేహంగా ఉంటారో వాళ్ళందరూ ఏమవుతారు? స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్ళమంటే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెలతో ప్రేమగా స్నేహంగా ఉండాలి, అమ్మా నాన్న చెప్పిన మాట వినాలి. ఇవి కనుక చేస్తే భగవంతుడు చాలా ఇష్టపడి పుణ్యం ఇస్తాడట. అందువల్ల పుణ్యం కావాలంటే ఏం చేయాలి? అమ్మా నాన్న చెప్పిన మాట, ఇంకా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు అందరూ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ లా ఉండాలి, ఎనిమీస్ లా ఉండకూడదు. సరేనా? ఇంకొకసారి శ్లోకం చెప్పుకుందామా? చెప్పండి. క్షేమాక్షే మాతరం పితరం చైవ శుశ్రూషంతి చ ఏ నరాః భ్రాతॄణామపి సస్నేహః తే నరాః స్వర్గగామినః. శుభరాత్రి.